జానకి, గుడ్ మార్నింగ్. హలో మేడం, మీకే గుడ్ మార్నింగ్ చెప్తున్నా. ఏంది గుడ్ మార్నింగ్ రాఘవ? నువ్వు నాతో మాట్లాడకు. నువ్వు ఇంకా నిన్న గొడవను మర్చిపోయినట్టు లేవు కదా. ఓకే మేడం, తప్పు నాదే, నేనే ఒక్క మాట్లాడినా. తప్పైందని ఒప్పుకుంటున్నా కదా. సరే, నువ్వు అందరు అమ్మాయిలు లాంటి దానివి కాదు, నేనే ఎక్కువ మాట్లాడిన అడ్వాంటేజ్ తీసుకొని. తప్పు నాదే. సరే రాఘవ, కొద్దిసేపు నాతో మాట్లాడకు. బా, నువ్వు గట్టిగానే ఫీల్ అయినట్టున్నావు కదా. సరే, నా వల్ల నువ్వు బాధపడి ఉంటే సారీ. అనేటి అన్ని అని ఇప్పుడు సారీ చెప్తే అయిపోతాయి అనుకుంటారా? నువ్వు ఫస్ట్ నా ముందు ఉండకు రాఘవ, పోయి ఇక్కడ నుంచి. ఈడొకడు టైంకి వచ్చిండు. ఏమైంది? మీ ఇంట్లో ఉండేటోతోనేమో మాట్లాడతాను. ఏం లేదురా, నిన్ననే చిన్న గొడవ అయింది, దాని గురించి డిస్కషన్. గొడవలా? అప్పుడే గొడవలు స్టార్ట్ అయినా? గొడవలు అంటే నేనే మా వాడు ఎప్పుడు దొరుకుతాడా అని చూసిన, నిన్న దొరికిండు, గట్టిగా వేసుకున్నా. పాపం చూస్తే అమాయకుడు లెక్కున్నాడు, ఎందుకే ఆడుకుంటాను. అరే, ఇప్పటి నుంచి ఇట్లా చేస్తేనే ఫ్యూచర్లో మన గ్రిప్లు ఉంటాడు. నాకంటూ కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి కదా. అయినా నేను నీకు చెప్పేంత పెద్దోని కాదులేవే. అరే బండి దిప్పురా, అట్లా సిటీ మొక్కను వేద్దాం. ఏమైంది రాఘవ? మా అక్కను నువ్వు ఏదో కోపంగా మాట్లాడుకుంటున్నారు. ఏం చెప్పాలి, నన్ను ఓడిదులా. మీ అక్కతో కొంచెం ఎక్స్ట్రా మాట్లాడినా, మీ అక్క నన్నే కట్ చేసింది డైరెక్ట్. మా అక్కతోటి ఏం ఎక్స్ట్రా మాట్లాడినావు రాఘవ? అసలే అది పెద్ద క్రాక్ది. మనం మంచిగా మాట్లాడితేనే అది తిక్క తిక్క అర్థం చేసుకుంటుంది. ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ క్లోజ్గా ఉంటాం కదా, 2-3 మాటలు ఎక్స్ట్రా వదిలినా, ఇప్పుడు అది నాకే బిడిసి కొట్టింది. సరే రాఘవ, ఒక వారం రోజులు దాంతో మాట్లాడకు, దాని కోపం చల్లారినాక అదే మాట్లాడుతుందిలే. ఆ కోపం జల్లారాలనే తప్పు ఒప్పుకొని సారీ కూడా చెప్పిన. ఇగో వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు, నేను మాట్లాడుతున్నా కూడా నన్ను పట్టించుకోకుండా పోయమని వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతుంది. సర్లే రాఘవ, మరి నన్ను మా అక్కతో ఏమన్నా మాట్లాడమంటావా? నువ్వెందుకులే అమ్మ, మళ్ళీ ఇప్పుడు రికమెండేషన్లు అని చెప్పి ఆ రీజన్ అనేది కూడా ఇద్దరిని గడిపడిస్తుంది. చెల్లి, మేము అట్లా సిటీకి పోయి వస్తాం. సరే అక్క, చీకటి కాకముందు తొందరరా. సరేనే పోనీ.